హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీతో చిన్ను. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజుటి మన వ్లాగ్ అయితే ఒక మంచి బేబీ ఫుడ్తోనైతే మేము ముందుకు వచ్చానండి. అదేనండి, పాపకి మధ్యాహ్నం నేను లంచ్ టైంలో ఏం పెడతాను, ఎలా పెడతాను అనేది మీకు చేసి చూపిద్దామని చెప్పి వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేట్ లేకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే ఒక కళాయి అయితే పెట్టుకున్నాను. నేను వితౌట్ కుక్కర్లో ఎలా చేసుకోవచ్చు అనేది ఈ మూంగ్ దాల్ కిచిడి అయితే చేస్తున్నానండి. ఒక ఆకుకూర అయితే డైలీ మనం పిల్లలకైతే ఇంట్రడ్యూస్ చేయాలి. వీక్లీ ట్వైస్ అయినా ఏదొక విధంగా అయినా మనం పిల్లలకైతే ఇంట్రడ్యూస్ చేయాలండి ఫుడ్లోని. దానికోసం నేను ఒక కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకొని, ఒక చిటికెడంత ఆవాలు, ఒక కొంచెం చిటికెడంత జీలకర్ర, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 ఇంచు పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. కారం అనేది మనం ఈ స్టేజ్ నుంచే పిల్లలకి అలవాటు చేయాలి. అలవాటు చేస్తేనే వాళ్ళు ఫ్యూచర్లో మనకి ఇబ్బంది పడకుండా కారం అనేది చక్కగా తింటారండి. ఇలాగ ఇవి కొంచెం వేగిన తర్వాత నేనైతే ఈరోజు వేసుకునే ఆకుకూర అయితే మాత్రం ఎర్ర తోటకూర అండి. ఎర్ర తోటకూర వేసి నేనైతే పాపకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎర్ర తోటకూరతో కిచిడి అయితే పాపకి తయారు చేస్తున్నాను. మూంగ్ దాల్ వేసి, అదేనండి పెసరపప్పు వేసి, ఇది బాగా కొంచెం పచ్చివాసన అయితే పోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకుంటేనే పచ్చివాసన లేకపోతే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ఇలా ప్రతిదీ మనం అలవాటు చేయాలండి. ఇలా ఇది కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న లోపల సీడ్స్ లేకుండా టమాటా అయితే వేసుకోండి. సీడ్స్ అయితే వేయకండి పిల్లలకి. వేస్తే అవి అంత హెల్తీ అయితే కాదనమాట. అందుకని నేను జస్ట్ అవి పల్ప్ వేస్తున్నాను అనమాట. సీడ్స్ అయితే తీసేసాను. ఈ రెండు కొంచెం వేగిన తర్వాత నేనైతే బియ్యము పప్పు నానబెట్టుకున్నానండి. కొంచెం నానిన తర్వాత అదే వాటర్ కడిగి పెట్టుకున్నాను. అదే వాటర్తో సహా నేనైతే దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒక చిన్న చిటికెడంతా పసుపు అయితే వేసుకోండి. పసుపు మీరు వేయాలనుకుంటే ఒక చిటికెడంతా సాల్ట్ కూడా, మీ పిల్లలకి ఏ విధంగా ఎంత పెట్టాలనుకుంటున్నారో సాల్ట్ కూడా వేసి చక్కగా మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలండి. మూత అయితే పెట్టకండిలేండి, అది పెసరపప్పు కాబట్టి అది పొంగిపోయి మొత్తం అంతా అయిపోతుంది అనమాట. ఇలాగా కుక్కర్ లేకుండా మీరు డైరెక్ట్గా చేసి పెట్టండి. స్టీల్ దాంట్లో పెడితే ఇంకా మంచిది. నా దగ్గర అల్యూమినియం కళాయిలే ఉన్నాయన్నమాట, అందుకని నాన్ స్టిక్ దాంట్లో చేస్తున్నాను. ఇలా అయితే బాగా కుక్ అయ్యిందండి. కుక్ అయిన దాన్ని నేనైతే స్మాష్ చేయకుండా డైరెక్ట్ మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. మా పాప మిక్సీలో వేసి, అది ఫైన్గా ఉండాలన్నమాట. కొంచెం ఏమాత్రం తగిలినా సరే తను తినదు. కాబట్టి వాళ్ళ కడుపు నిండడమే నాకు కావాలి. ఏ విధంగా పెడతాను అనేది నెక్స్ట్ అండి. కాకపోతే చాలా సేఫ్టీగా మనం చూసుకోవాలన్నమాట. నేనైతే మిక్సీలో వేసి కొంచెం కచ్చాపచ్చాగా అన్నట్టే చేస్తానన్నమాట. లైట్గా అన్నం మనం పిసికితే ఎలా ఉంటుందో అలానే పెడతాను. కాకపోతే ఆకుకూర అదే ఉంది కాబట్టి అది అంత ఇష్టంగా అయితే పిల్లలు నోటికి తగిలితే తినరనమాట. కాబట్టి నేను మిక్సీ పట్టుకొని పాపకి ఫీడ్ చేస్తాను. ఈ స్టేజ్లో సర్వ్ చేసుకున్న తర్వాత మీరు వేయాలనుకుంటే ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవచ్చండి. ఇలా ఈ విధంగా తయారు చేసి అయితే పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నేనైతే పాపకి ఏ విధంగా అయితే పెడతానో మీకు ఆ విధంగానే చూపిస్తున్నానండి, వీడియో కోసం అయితే కాదు. నేను బాబుకు కూడా ఇలానే చేసేదాన్ని. ఇప్పుడు పాపకు కూడా అలానే చేసి మంచిగా ఫీడ్ చేస్తున్నాను అనమాట. వేసవికాలం వచ్చింది కదండి, వాటర్ కూడా పిల్లలకి ఎక్కువ శాతంగా పెట్టండి. ఎక్కువ శాతంగా వాటర్ అయితే ఇస్తే మాత్రం డిహైడ్రేట్ అవ్వకుండా పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. ఇప్పుడైతే ఎండలు బాగా ముదిరిపోయాయి కదండి, దానికి తగ్గట్టుగా ఫుడ్ కూడా తినడానికి ఇష్టపడరు. కాబట్టి అన్ని ఫ్రూట్స్ అవన్నీ పెడుతూ ఉండండి. ఈ విధంగా కిచిడి అయితే తయారు చేసుకోండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మా పాప చూడండి, పెడుతున్న కొద్ది నోరు చక్కగా చాపుతూ వాకర్లో వేసి తినిపిస్తాను. మ్యాక్సిమం మీరు మాట్లాడుతూ తినిపించడానికే ప్రయత్నించండి. పిల్లలకి ఎప్పుడైనా సరే ఫోను టీవీ అది చూపించి తినిపిస్తే మాత్రం వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. ఇలా ఆడుతూ మనం మాట్లాడుతూ తినిపిస్తే మాత్రం పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. వాళ్ళు తింటేనే కదండి మనం చేసిన దానికి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఇదేనండి ఈ రోజుకి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్కీతో చిన్ను అండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.